హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫిష్ కర్రీని సూప్ అయితే చాలా చిక్కగా ముక్కలు కూడా విరిగిపోకుండా చాలా టేస్టీగా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదేలాగో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఫిష్ను శుభ్రంగా కడిగేసి ఇందులో 3 స్పూన్ల దాకా అయితే అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకుంటే కర్రీ అనేది నీసువాసన రాకుండా చాలా హెల్ప్ అవుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఎక్కువే వేసుకోవాలి నాన్ వెజ్కి అయితే. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, వాముని ఫ్రై చేసుకొని దాన్ని కూడా పొడి చేసుకొని వామునైతే వేసుకోవాలి. ఫిష్లోకి అయితే కంపల్సరీగా వాము పౌడర్ని అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని దీన్నైతే శుభ్రంగా ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టేటట్టు దాన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్ అయితే గ్యాస్ మీద పెట్టేసి ఇందులో 6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పడుతుంది నాన్ వెజ్కి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలాలను వేసుకోవాలి. ఇందులోనే ఈ ఆకునైతే వేసుకోవాలి. బిర్యానీ ఆకుని సగం వేసుకున్నాను. ఇలా ఆనియన్ అయితే ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కావాలంటే ఆనియన్ ముక్కల్ని కట్ చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులోనే 2 పచ్చిమిర్చిలను అయితే కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి పొడుగ్గా. ఇలా 5 మినిట్స్ మొత్తం కుక్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అయితే అల్లం పేస్ట్ని వేసాను. మనం గ్రేవీలోకి వేసినప్పుడు చాలా టేస్టీగా రావాలంటే అల్లం పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి. మీకు అవసరం లేకుంటే వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకో 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత నేనైతే చిన్న టమాటాలని 4 వేసుకున్నాను. మొత్తం మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని దీంట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా 5 మినిట్స్ మొత్తం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో అయితే 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, అందులోనే సగం టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడిని అయితే వేసుకున్నాను. తర్వాత మొత్తం మిక్స్ చేసేయాలి. మనం ముక్కలకి మసాలాలను అయితే పట్టి చేసామండి. కావాలంటే దీంట్లో కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపిన తర్వాత 3 కప్పుల దాకా అయితే చింతపండు రసాన్ని తీసుకోవాలి. మనకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఎక్కువగానే తీసుకోవాలి, తక్కువ అంటే తక్కువ తీసుకోవచ్చు. ఇలా 3 కప్పుల దాకా అయితే వాటర్ని అయితే చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ని అయితే 3 కప్పులు తీసుకోవాలి. 3 కప్పులు చింతపండు రసాన్ని 3 కప్పుల నార్మల్ వాటర్ని అయితే తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ సూప్ని అయితే బాగా ఉడకనివ్వాలండి. ఇందులోకైతే 2 టేబుల్ స్పూన్ దాకా నేను సాల్ట్ని అయితే వేసుకున్నాను. ముక్కలకైతే సాల్ట్ని పట్టియలేదు, అందుకే దీంట్లో వేసుకుంటున్నాను డైరెక్ట్గా. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసి ఈ రసాన్ని అయితే ఇప్పుడు 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ అంటే సగానికి సగం అయ్యే వరకు ఇలా కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఉడికి ఇలా దగ్గరకు వచ్చే వరకు. ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇందులో మనం పట్టించి పక్కన పెట్టిన ఫిష్ని అయితే వేసుకోవాలి. అన్ని ఫిష్ని వేసుకొని మెల్లగా కలపాలి. ఒకవేళ గట్టిగా కలిపితే ముక్కలైతే విరిగిపోతాయండి. మెల్లగా కలుపుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఫిష్ ప్లేట్ ఉంది కదా, అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆ రసాన్ని కూడా ఇలా వేసుకొని మూత పెట్టేసి 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి వేసుకోవాలి. వామను కూడా కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువగా వామ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇందులోకే కొత్తిమీర, పుదీనాని కట్ చేసుకొని మొత్తం వేసుకున్న తర్వాత దీన్నైతే 15 మినిట్స్ ఉడకనివ్వాలి. దగ్గరకు వచ్చే వరకు ముక్కలంతా కుక్ అయ్యే వరకు ఉడకనిచ్చి ఇలా అయితే ఆఫ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ. ఇలా అయితే మీ కెమెరాలో కొంచెం కనపడట్లే కానీ చిక్కగా వచ్చింది కర్రీ. ముక్కలు కూడా విరిగిపోకుండా చాలా కుక్ అయిపోయింది. ఎప్పుడైనా మనకు కర్రీ రసం అనేది చాలా చిక్కగా కావాలంటే బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాతే ముక్కల్ని అయితే వేసుకోవాలి. ముక్కల్ని వేసుకున్న తర్వాత మాత్రం ఎక్కువగా కలపకూడదు. ఇలానే ముక్కల్ని ఉంచేయాలి. అందుకే ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.